హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ఒక అగ్నిపర్వతం బద్దలై చుట్టుపక్కల దేశాలకే ప్రమాదకరంగా మారి వార్తలు నిలిచింది. ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, ఆ దేశం పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఆ అగ్నిపర్వతం పేరు ఏంటంటే హుంగా టోంగా. హుంగా టోంగా హుంగా అపై అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల బద్దలై చుట్టుపక్కల దేశాలకే ప్రమాదకరంగా మారి వార్తలు నిలిచిన హుంగా టోంగా హుంగా అపై వాల్కెనో ఏ దేశంలో ఉంది, ఎక్కడ ఉంది అంటారు రానున్న పోటీ పరీక్షలో. సో టోంగా అనే ఒక కంట్రీ నేమ్ గుర్తుంచుకోండి, రిపబ్లిక్ ఆఫ్ టోంగా. రిపబ్లిక్ ఆఫ్ టోంగా లేదా టోంగా ఎక్కడ ఉంటుంది అంటే పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న దీవి దేశం టోంగా. ఇందులోని ఒక అగ్నిపర్వతం హుంగా టోంగా హుంగా అపై అనే ఒక వాల్కెనో ఈరోజు చుట్టుపక్కల దేశాలకే ప్రమాదకరంగా మారి వార్తలు నిలిచింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో వార్తలు నిలిచిన విపత్తు సంబంధిత వాల్కెనోస్ కానివ్వండి, విపత్తు సంబంధిత సముద్రాల పేర్లు కానివ్వండి, వార్తలు నిలిచిన దీవులు కానివ్వండి, ఇటీవల తరచూ విపత్తుల కారణంగా వార్తలు నిలిచిన దీవులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఒక వాల్కెనో పేరు అదేంటి హుంగా టోంగా హుంగా అపై అనే ఒక వాల్కెనో ఎరప్షన్ ఇటీవల వార్తలు ఇచ్చింది. అగ్నిపర్వతం బద్దలై వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంటుంది? టోంగా. టోంగా ఎక్కడుంది? పసిఫిక్ ఓషన్ లోని ఒక చిన్న దేశం, ఒక ఐలాండ్ కంట్రీ, ఐలాండ్ నేషన్ అని గుర్తుంచుకోండి. సో టోంగా కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటంటే నుకు అలోఫా. నుకు అలోఫా గుర్తుంచుకోండి. సో నుకు అలోఫా క్యాపిటల్ సిటీకి అతి సమీపంలోని ఒక అగ్నిపర్వతమే హుంగా టోంగా హుంగా అపై అనే ఒక అగ్నిపర్వతం బద్దలడం ద్వారా దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉండే దీవి దేశాలు ఏవైతే ఉంటే అక్కడ కూడా ట్రెమర్స్, అక్కడ కూడా ప్రకంపనలను చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా పసిఫిక్ కోస్ట్ ఏదైతే ఉంటుందో జపాన్ నుండి యుఎస్ఏ వరకు ఈ కోస్ట్ మొత్తం కూడా పసిఫిక్ తీర ప్రాంతం ఉంటుంది కదా, కోస్టల్ ఏరియా ఉంటుంది కదా, ఆ తీర ప్రాంతం మొత్తం కూడా దీని ద్వారా ప్రకంపనలు ఏవైతే జనరేట్ అయ్యాయో ఆ ప్రకంపనలు చూడడం జరిగింది. ఎర్త్ కేక్ కూడా సంభవించడం జరిగింది. రిక్టర్ స్కేల్ పైన 5.8 ఎర్త్ కేక్ అనేది వార్తలు ఇచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోండి, జస్ట్ విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన హుంగా టోంగా హుంగా అపై వాల్కెనో ఎక్కడ ఉంది? ఇక్కడ ఓషన్ పేరు గుర్తుంచుకోండి. చుట్టుపక్కల దేశాలు ఏ దేశాలు? పసిఫిక్ కోస్టల్ నేషన్స్ ఉంటాయి కదా, ఆ నేషన్స్ లో కూడా చిన్న చిన్న ట్రెమర్స్ ఏవైతే ఉంటాయో సీస్మిక్ వేవ్స్ ని చూడడం జరిగింది. సో ఇక్కడ ఈ దేశాలు ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల దేశాల ప్రభుత్వాలు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో యుఎస్ఏ కానివ్వండి, జపాన్ కానివ్వండి, వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. ఇటీవల ఒక అగ్నిపర్వతం బద్దలై చుట్టుపక్కల దేశాలకే సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. ఆ అగ్నిపర్వతం పేరు ఏంటి అంటారు రానున్న పోటీ పరీక్షలో? హుంగా టోంగా హుంగా అపై వాల్కెనో అని గుర్తుంచుకోండి. ఇలా తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఒక 10 days బ్యాక్ ఒక అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. అదేంటి? మౌంట్ నీరాగాంగో. మౌంట్ నీరాగాంగో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన మౌంట్ నీరాగాంగో వాల్కెనో ఎక్కడ ఉంది అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గుర్తుంచుకోండి. అండ్ ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటే ఐస్లాండ్ లో ఉంది, ఐస్లాండ్. అండ్ ఇటీవల మౌంట్ అసో అనే ఒక వాల్కెనో ఎరప్షన్ వార్తలు ఇచ్చింది. మౌంట్ అసో ఎక్కడ ఉంది అంటే జపాన్ కి సంబంధించి. సో జపాన్ లోని మౌంట్ అసో, జపాన్ లోని ఇంకొక వాల్కెనో వార్తలు ఇచ్చింది. ఆ వాల్కెనో ఎరప్షన్ కారణంగా ఏర్పడిన నూతన ఐలాండ్ కూడా, ఒక కొత్త ద్వీపం కూడా వార్తలు ఇచ్చింది. అదేంటి? ఫుకుటోకు ఒకనోబా. ఫుకుటోకు ఒకనోబా ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే జపాన్. ఈ వాల్కెనో ఎరప్షన్ కారణంగా ఒక ఐలాండ్ ఏర్పడింది, ఒక దీవి ఏర్పడింది, ఒక ద్వీపం ఏర్పడింది. సో దాని పేరు ఏంటంటే ఫుకుటోకు ఒకనోబా ఐలాండ్ అని గుర్తుంచుకోండి. సో ఇలాంటి అంశాలు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల తాల్ వాల్కెనో కూడా తరచు వార్తలు నిలిచింది. ఎక్కడ ఉంటుంది ఇది? ఫిలిప్పీన్స్ కి సంబంధించి
తాల్ వాల్కెనో. అండ్ కిలావియా వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంటుందంటే హవాయియన్ ఐలాండ్ గ్రూప్ లో ఉంటుంది. అండ్ ఇటీవల అలస్కాలోని 3 అగ్నిపర్వతాలు తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చే 3 అగ్నిపర్వతాలు అవేంటి? పావ్లాఫ్ అగ్నిపర్వతం, గ్రేట్ సిట్కిన్ వాల్కెనో, అండ్ థర్డ్ వచ్చేసి సెమిసో పొచునాయ్ వాల్కెనో. ఈ 3 అగ్ని పర్వతాలు ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చాయి. ఎక్కడ అంటే అలస్కా అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అగ్నిపర్వతం ఎగ్జాంపుల్ మౌంట్ ఎట్నా ఇటలీకి సంబంధించి. అండ్ అగ్నిపర్వతాలు అనగానే ఒక దేశం తరచూ వార్తలు నిలుస్తుంది. ఆ దేశం ఏంటి? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లోని ఒక దేశం. ఇటీవల విపత్తులకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్న దేశం ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలి లెవెటోలాక్. వీటితో పాటు ఒక ఐలాండ్ పేరు గుర్తుంచుకోండి, సులవేసి ఐలాండ్. ఇటీవల తీవ్ర భూకంపం సంభవించి మరియు ఇటీవల ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన సులవేసి. ఇలాంటి విపత్తు సంబంధిత అంశాలు వార్తలు ఇస్తే అగ్నిపర్వతాలైనా లేదా భూకంపానికి సంబంధించి ఇటీవల మిండలోనా అని ఒక ఐలాండ్ వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటారు? అండ్ సీ ఆఫ్ మర్మరా ఒక సముద్ర కాలుష్యం ఏదైతే ఉంటుందో మెరైన్ మ్యూసిలేజ్ సంబంధిత సమస్యలతో వార్తలు ఇచ్చింది టర్కీకి అనుకొని. ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. సో ఈరోజు హుంగా హా అపై అనే ఒక వాల్కెనో వార్తలు ఇచ్చింది. టోంగాకి సంబంధించి అని గుర్తుంచుకొని నుకు అలోఫా రాజధానికి అతి సమీపంలో బద్దలైంది. సో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు కూడా సునామీకి కూడా కారణమవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు ఆఫ్రికన్ కంట్రీ వార్తలు ఇచ్చింది. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం, ఆ దేశమే సౌత్ ఆఫ్రికా గుర్తుంచుకోండి. సౌత్ ఆఫ్రికా ఇటీవల సౌత్ ఆఫ్రికా దిగ్గజ క్రికెటర్లు ప్లేయర్లకి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఏబి డివిలియర్స్ రిటైర్మెంట్ అని చెప్పాను. అండ్ క్రిస్ మోరిస్ లాస్ట్ ఒక 2 days బ్యాక్ మీకు చెప్పాను దిగ్గజ ఆల్రౌండర్ క్రీడలకు వీడుకోలు పలికాడు క్రికెట్కి సంబంధించి. అంతకుముందు టెస్ట్ క్రికెట్కి వీడుకోలు పలుకుతూ క్వింటన్ డికాక్ అని చెప్పాను. అలాంటి అంశాలతో పాటు ఇటీవల చాలా మంది ప్రముఖ వ్యక్తుల మరణాలు, డెస్మండ్ టుటు గారు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వ్యక్తులపైన కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో సౌత్ ఆఫ్రికా ఈరోజు ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం, దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏమని చెప్పారంటే కోవిడ్-19కి సంబంధించి ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న, ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న కరోనా మహమ్మారి ఏదైతే ఉంటుందో, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోని చాలా దేశాలు కూడా సో నియంత్రణ చర్యలు అండ్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్, లాక్డౌన్ ఇలాంటివి విధిస్తున్నాయి కదా. సో లాక్డౌన్ ఇది గుర్తుంచుకోండి. సో ప్రపంచంలోని చాలా దేశాలు మరొకసారి లాక్డౌన్ విధిస్తున్నాయి. ప్రస్తుతం ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి. అలాంటి లాక్డౌన్ విషయంలో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇక మీదట దేశంలో రానున్న రోజుల్లో ఎన్ని కోవిడ్-19 కేసులు పెరిగినా కూడా లాక్డౌన్ను విధించబోరంట. సో లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. లాక్డౌన్ ఏవైతే ఉంటుందో లాక్డౌన్ విధిస్తే చాలా మంది లైవ్లీహుడే ప్రశ్నార్థకంగా మారుతోంది. అలా లైవ్లీహుడ్ ప్రశ్నార్థకంగా మారడం ద్వారా చాలా మంది ఆకలి కేకలతో చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల కంటే ఏదైతే ఉంటుందో దేశాన్ని కంటిన్యూ చేయడం, సో కోవిడ్-19 ఏదైతే కరోనా మహమ్మారితో కలిసి జీవించడమే మేలు అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇటీవల ఆఫ్రికా ఖండంలోని ఏ దేశము కరోనాకి సంబంధించి ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్స్ కానివ్వండి, కర్ఫ్యూలను కానివ్వండి విధించబోము అని చెబుతూ ప్రత్యేక ప్రకటన చేసింది అంటే సౌత్ ఆఫ్రికాను గుర్తుంచుకోండి. ఇక లాక్డౌన్ వేరంట సౌత్ ఆఫ్రికాలో ఎన్ని కేసులు పెరిగినా ఏదైనా కూడా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల బ్రిటన్ కూడా చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. బ్రిటన్లో కూడా ఏం చెప్తున్నారంటే కరోనా మహమ్మారి ఏదైతుందో కోవిడ్-19 అనేది ఒక కామన్ ఫ్లూగా మాత్రమే చూడండి. మనకు జలుబు లేదా మనకు ఫీవర్ వస్తూ ఉంటుంది కదా, రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా ఒక మనిషికి. సో అలా ఫీవర్, ఫ్లూ లాంటిదే ఈ కరోనా అని చెప్పేసి బ్రిటన్లోని చాలా మంది ప్రముఖులు, మేధావులు కూడా ప్రసంగిస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో సౌత్ ఆఫ్రికాకి సంబంధించి లాక్డౌన్ అనేది ఏదైతే ఉంటుందో ఇక మీదట ఉండబోదంట. ఇదొకటి ఇంపార్టెంట్. ఇక చరిత్రలో ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఉండదంట. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సునయాన్స్ అనే ఒక ఆనియన్స్ వార్తలు ఇచ్చాయి. సునయాన్స్
సో సునియన్స్ లేదా సనియన్స్. సో ఆనియన్స్ అని గుర్తుంచుకోండి. ఆనియన్స్ ఉల్లిగడ్డలు. ఇటీవల ఉల్లిగడ్డల గురించి కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ఏదైతే ఉంటుందో ఒక ట్యాగ్ పొంది భౌగోళిక గుర్తింపు పొంది వార్తలు ఇచ్చిన అలీబాగ్ వైట్ ఆనియన్స్ మహారాష్ట్ర అని చెప్పాను. ఇక్కడ ఆనియన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆనియన్స్ చాలా ప్రత్యేకం. సునయాన్స్. దీన్ని ఏమంటారంటే టియర్లెస్ ఆనియన్స్ అంటారు. టియర్లెస్ ఆనియన్స్. సో టీయర్స్ అంటే ఏంటి? సో మనం ఏదైతే ఉంటుందో కంటి నుండి వచ్చే దార ఉంటుంది కదా, అంటే ఏడుస్తామన్నట్టు. సో టీయర్స్ ఏవైతే ఉంటాయో టీయర్స్ లేకుండా, టీయర్స్ రాకుండా ఉండే ఒక ఉల్లిగడ్డలు. ఆనియన్స్ కట్ చేస్తే చూడండి మన కళ్ళ వెంట నీరు కారుతూ ఉంటాయి. సో అలాంటివి అయితే టీయర్స్ అంటాం కదా. సో కంటి నుండి టీయర్స్ అనేవి చూడడం సర్వసాధారణం. ఆనియన్స్ కట్ చేసేవారు ఎవరైనా కూడా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. మనం ఆనియన్ కట్ చేసినా కూడా మన కళ్ళ నుండి నీరు అనేవి కారుతూ ఉంటాయి. సో ఏడ్చారు అని చెప్పేసి చాలా మంది అంటారు. అలాంటిది ఈ ఆనియన్స్ ని కట్ చేస్తే ఒక టీయర్ కూడా రాదు కదా, అసలు ప్లెజెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది. సో ప్రపంచంలోని మొట్టమొదటిసారి టియర్లెస్ ఆనియన్స్ లేదా వీటిని ఇంకొక పేరు ఏంటంటే స్వీట్ ఆనియన్స్ అని చెప్పొచ్చు. స్వీట్ ఆనియన్స్ లేదా టియర్లెస్ ఆనియన్స్ ని ఏ దేశ ప్రభుత్వం ఆ దేశ మార్కెట్లో విక్రయాల కోసం అనుమతులు ఇచ్చింది అంటే ఇక్కడ యూకే అని గుర్తుంచుకోండి, యునైటెడ్ కింగ్డమ్ అని గుర్తుంచుకోండి. సో యునైటెడ్ కింగ్డమ్లో ఈ టియర్లెస్ ఆనియన్స్ అనేవి మార్కెట్లో అందుబాటులోకి రావడం జరిగింది. వెయిట్రోస్ సూపర్ మార్కెట్స్, ఆ సూపర్ మార్కెట్ పేరు అవసరం లేదు, కాకపోతే టియర్లెస్ ఆనియన్స్, స్వీట్ ఆనియన్స్ ఇటీవల ఎక్కడ మార్కెట్లో విక్రయాలకు అనుమతులు పొందుతూ వార్తలు ఇచ్చాయంటే యూకే అని గుర్తుంచుకోండి. ఈ ఆనియన్స్ ని కట్ చేస్తే ఎలాంటి మనకి ఏదైతే ఉంటుందో కళ్ళ నుండి వాటర్ అనేవి రావు. సో అందుకే టియర్లెస్ ఆనియన్స్ లేదా ఇవి టేస్ట్ కూడా స్వీట్ గా ఉంటాయంట, స్వీట్ ఆనియన్స్. సో పంజెంట్ స్మెల్ ఏదైతే సేమ్ ఉంటుంది. యాక్చువల్గా ఆనియన్స్ కి సంబంధించి కొన్ని గుర్తుంచుకోండి. ఎస్ ఆక్సైడ్, సో ఎక్స్ ఆక్సైడ్. యాక్చువల్గా ఆనియన్స్ ని కట్ చేసినప్పుడు అందులో ఉండే సల్ఫర్ కాంటెంట్ ఉంటుంది కదా, ఆ సల్ఫర్ మనకు స్మెల్ వస్తుంది. సల్ఫనైడ్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఆక్సైడ్ అనేది సల్ఫనైడ్ ఆక్సైడ్ లేదా ఎస్ ఆక్సైడే మన కళ్ళు ఏవైతే ఉంటాయి లాక్రైమల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, లాక్రైమల్ గ్లాండ్స్ గ్రంథులు, లాక్రైమల్ అంటే ఏంటంటే కంటి నుండి వాటర్ కానివ్వండి కంటికి సంబంధించిన గ్రంథులు, వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. సో ఈ ఎస్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ ఆక్సైడ్ అనేది స్టిమ్యులేషన్ ఉంటుంది. యాక్చువల్గా ఎస్ ఆక్సైడ్ అనేది జనరేట్ కాదట. ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఎస్ ఆక్సైడ్ లేదా ఎస్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో సల్ఫర్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో బ్రేక్ డౌన్ అవుతుంది. సో అలాంటి బ్రేక్ డౌన్ ద్వారా మనకు లాక్రైమల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిమ్యులేట్ అవుతాయి. ఇక్కడ ఎలాంటి స్టిమ్యులేషన్ జరగదంట, అంటే మన లాక్రైమల్ గ్లాండ్స్ పైన ఎలాంటి స్టిమ్యులేషన్ అనేది ఈ ఆనియన్స్ చూపించవు, కాబట్టి కళ్ళ నుండి నీరు రావని గుర్తుంచుకోండి. సో టియర్లెస్ ఆనియన్స్, స్వీట్ ఆనియన్స్ అని గుర్తుంచుకోండి. యూకేకి సంబంధించి యాక్చువల్గా యూకేలో పండించట్లేదు వీటిని, అమెరికా యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో వీటిని పండించడం జరుగుతుంది. ఇక్కడ రెండు పేర్లు గుర్తుంచుకోండి, అమెరికా ఒకటి, యూకే ఒకటి. మార్కెట్ వచ్చేసేసి యూకే మార్కెట్, పండించడం అనేదేమో అమెరికాకి సంబంధించి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. జస్ట్ ఇవన్నీ కూడా అడిగారు. ఇటీవల వార్తలు ఇచ్చిన సునయాన్స్ లేదా సనయాన్స్ టియర్లెస్ ఆనియన్స్ అంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటిని టియర్లెస్, సో ఏవైతే ఉంటే ఆనియన్స్ కట్ చేస్తే మన కంటి వెంట నీరు అనేవి రావని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నార్త్ కొరియా మరొకసారి వార్తలు నిలిచింది. నార్త్ కొరియా. సో నార్త్ కొరియా, ఉత్తర కొరియా, కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల సంతాప దినాలు ప్రకటించాడు. 10 రోజుల పాటు వారి ఫాదర్ యొక్క 10th డెత్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని. అలాంటి నార్త్ కొరియా ఇటీవల తరచూ క్షిపణి ప్రయోగాలతో వార్తలు నిలుస్తుంది, సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాలు. అలాంటి నార్త్ కొరియా ఇటీవల రేల్ బార్న్ గుర్తుంచుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. రేల్ బార్న్ బ్యాలిస్టిక్ మిసైల్ ని లాంచ్ చేస్తూ వార్తలు నిలిచింది. రేల్ బార్న్ బ్యాలిస్టిక్ మిసైల్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. రేల్, ఇప్పటి వరకు మిసైల్స్ అంటే మనం ఫ్లైట్స్ నుండి, సో ఏవైతే ఉంటాయో యుద్ధ విమానాల నుండి లాంచ్ చేయడం చూస్తూ ఉంటాము. అండ్ ఇటీవల కాలంలో రష్యా సబ్మెరైన్స్ నుండి కూడా మిసైల్స్ లాంచ్ చేస్తుంది. లేదా మనకి షిప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద షిప్స్, నావెల్ షిప్స్ నుండి మిసైల్ లాంచింగ్ చూస్తూ ఉంటాం. లేదా ఎర్త్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని చూస్తూ ఉంటాం. ఇలాంటి మిసైల్ ప్రయోగాలు తరచు చూస్తూ ఉంటాం. కానీ ప్రపంచంలో మొదటిసారి అనుకోవచ్చు. సో రైలు నుండి కూడా మిసైల్ని లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చిన దేశంగా ఇటీవల ఏ దేశం వార్తలు ఇచ్చింది అంటే నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి. సో రైలు ఇంజన్ ఉంటుంది కదా, రైలు బండి. సో రైలు బండి నుండి కూడా ఈ మిసైల్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అని గుర్తుంచుకోండి. 800 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఎంతటి శక్తివంతమైన టార్గెట్నైనా కూడా ధ్వంసం చేసే అధునాతనమైన శక్తి ఇందులో ఉందంట. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల
ఏ దేశం రైల్ బార్న్ బ్యాలిస్టిక్ మిసైల్ ని లాంచ్ చేస్తూ వార్తలు నిలిచింది అంటే నార్త్ కొరియా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్పేస్ అనీమియా అనే ఒక అంశం వార్తలు నిలిచింది. స్పేస్ అనీమియా. సో స్పేస్ అనీమియా ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. స్పేస్ రోదసి అంటాం కదా, స్పేస్కి సంబంధించి. అనీమియా అనేది ఒక డిసీజ్ అని చూడొచ్చు మనం. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే లోయర్ ఆర్బీసీ కౌంట్ ఉందనుకోండి, అనెమిక్ పేషెంట్ అంటాం. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు అంటాం కదా, ఎర్ర రక్త కణాల్లో ఐరన్ కాంటెంట్ ఉంటుంది. ఈ ఐరన్ కాంటెంట్ అసలు రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఉపయోగం ఏంటంటే బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి కదా, అవయవాలు ఉంటాయి కదా, శరీర భాగాలకు ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ సరఫరా అయ్యకుంటే ఆ అవయవం అనేది పనిచేయదు అన్నట్టు. సో అలా మన బాడీ మొత్తంలో కూడా ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుందో, బ్లడ్ ఏదైతే ఉందో, బ్లడ్లో ఉండే ఆర్బీసీ మన శరీరంలో ఆక్సిజన్ రవాణాకి ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ లోయర్ ఆర్బీసీ ఉందనుకోండి, శరీరం పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అనీమియా అంటే లోయర్ ఆర్బీసీ కౌంట్ అని గుర్తుంచుకోండి సింపుల్గా. ఇక్కడ స్పేస్ అనీమియా చాలా మంది మనం ఇటీవల కాలం చూస్తూ ఉంటాం. ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ ఎవరైతే ఉంటారో మనకి రోదస్కి వెళ్ళేవారు. సో అలా ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో స్పేస్కి వెళ్ళిన తర్వాత వారి లోపల లోయర్ ఆర్బీసీ కౌంట్ని కనుక మనం చూసామనుకోండి, చూస్తాం యాక్చువల్గా స్పేస్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది మనిషి పైన. సో స్పేస్లోకి వెళ్ళిన మానవుల్లో ఆర్బీసీ కౌంట్ అనేది తగ్గుతుంది. దానిని ఏమంటారంటే స్పేస్ అనీమియా. ఈ కాన్సెప్ట్ని దాదాపు అన్ని వార్తాపత్రికల్లో కవర్ చేశారు. స్పేస్ అనీమియా. స్పేస్ అనీమియా అంటే ఏం లేదు, సో అంతరిక్షంలో వెళ్ళే ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో, సో మనకి ఎవరైతే ఉంటారో వ్యోమగాములు అంటాం కదా, ఆ వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వారికి ఉండే అనీమియా అని గుర్తుంచుకోండి. సో లోయర్ బ్లడ్ సెల్స్. యాక్చువల్గా పర్ సెకండ్కి మన హ్యూమన్ బాడీ దాదాపు 2 మిలియన్ ఆర్బీసీస్ ఏవైతే ఉంటాయో 2 మిలియన్ ఆర్బీసీస్ని క్రియేట్ చేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తాయి. అలాంటిది 3 మిలియన్ ఆర్బీసీని డిస్ట్రాయ్ చేయడం జరిగింది అనుకోండి, దాన్ని మనం స్పేస్ అనీమియా అంటాం. సో స్పేస్లో ఆర్బీసీ అనేది లోగా ఉంటాయి అన్నట్టు. దాన్ని స్పేస్ అనీమియా అని చెప్పేసి ఒక డెఫినేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. స్పేస్కి సంబంధించిన అనీమియా. సో ఇటీవల వార్త నిలిచింది కాబట్టి జస్ట్ డెఫినేషన్ గుర్తుంచుకోండి. స్పేస్ అనీమియా అంటే ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళే వారు ఎవరైతే ఉంటారో, వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వారిపైన ప్రభావం. సో స్పేస్లో వచ్చే అనీమియా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఇండియా శ్రీలంక సంబంధాలు వార్తలు ఇచ్చాయి. ఇటీవల శ్రీలంక దేశం తరచూ వార్తలు నిలుస్తుంది. శ్రీలంక ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఇటీవల లాస్ట్ 2 days బ్యాక్ $900 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది, రుణ సాయాన్ని ప్రకటించింది. కారణం ఏంటి? ఇటీవల శ్రీలంక ఎదుర్కొంటున్న చాలా కఠినమైన సమస్యలు. అదేంటంటే ముఖ్యంగా ప్రస్తుతం శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ పరిస్థితులు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటే ఏంటి? చిన్న వస్తువులు ఎక్కువ ధర పలకడం అన్నట్టు. మనీకి వాల్యూ లేకపోవడం, వస్తువుకి విలువ రావడం. సో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పరిస్థితులు ఉన్నాయి. అందుకే చూడండి శ్రీలంకలో ప్రస్తుతం ఎలా ఉందంటే కిలో టమాటాలు $600, $500, కిలో ఆనియన్స్ $1000 అలా ఉంది. అంటే ఆహార పదార్థాలు మన నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో అత్యధిక ధర పలుకుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ వాళ్ళకు మనీ అనేది వాల్యూ లేకుండా పోయింది అన్నట్టు. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇటీవల శ్రీలంక ప్రభుత్వము ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించడం జరిగింది. శ్రీలంకలో ప్రస్తుతం ఎమర్జెన్సీ ఉంది. ఇలాంటి పరిస్థితిలో శ్రీలంకని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ఎంత మొత్తంలో సాయం చేసిందంటే $900 మిలియన్ అని గుర్తుంచుకోండి. లాస్ట్ 3 months బ్యాక్ ఏమో $1,500 మిలియన్. ఇక్కడ $900 మిలియన్. సో ఇటీవల శ్రీలంక కూడా తరచు మన వార్తలు చూస్తున్నాం. గోవులకు సంబంధించి గోవధ నిషేధాన్ని ఏదైతే ఉంటుందో గోవధ నిషేధం చేస్తూ వార్తలు ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం శ్రీలంక చైనా సంబంధాలు తరచు మనం చూసాం. శ్రీలంక చైనాకి సంబంధించి పునోరనువా అనే ఒక హాస్పిటల్ ఏదైతే ఉంటుందో నిర్మాణ దశలో ఉంది. అతిపెద్ద హాస్పిటల్ చైనా శ్రీలంకలో నిర్మిస్తున్న హాస్పిటల్. అండ్ ఇటీవల కాలంలో ఇండియా శ్రీలంకకి సంబంధించి మిత్రశక్తి విన్యాసాలను చూసాం. వీటిని లింక్ చేస్తూ చూడండి. సో ఈరోజు భారత ప్రభుత్వం శ్రీలంకకి $900 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. ఏపీ గవర్నమెంట్
విమెన్ ప్రొటెక్షన్ రిలేటెడ్ అంశంతో వార్తలు ఇచ్చింది. మహిళా సంరక్షణ అంటే ఏంటి? రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, వేధింపులు, ఈవ్ టీజింగ్ ఏవైతే ఉంటాయో మహిళలకు సమస్యాత్మకంగా ఉన్న ఇలాంటి అంశాలను కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఒక ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. ప్రత్యేక వింగ్, ఒక ప్రత్యేక శాఖ, పోలీసు వ్యవస్థలో ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వింగ్ పేరు ఏంటంటే విమెన్ పోలీస్ వింగ్. విమెన్ పోలీస్ వింగ్, మహిళా పోలీస్ విభాగం, మహిళా పోలీస్ వింగ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. దేశవ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో మహిళా సంరక్షణ చర్యల భాగంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్, మహారాష్ట్రకి సంబంధించి నిర్భయ స్క్వాడ్ని ఏర్పాటు చేస్తూ నిర్భయ స్క్వాడ్ని ఇటీవల మహిళా సంరక్షణ చర్యల భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం. అలా ఇటీవల పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మహిళా సంరక్షణ చర్యల భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందంటే కేరళ రాష్ట్రం. అండ్ స్పెషల్ 40 పేరుతో ఒక ప్రత్యేకమైన బలగాలను, ప్రత్యేకమైన టీంలను, మహిళా టీంలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంరక్షణ చర్యల భాగంగా ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. అలా ఢిల్లీకి సంబంధించి తేజస్విని, ఇలాంటి అంశాలను మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్, సో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటాం. అంటే రాష్ట్ర పోలీసు శాఖ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. మనకు రాజ్యాంగం, సుప్రీం లా ఆఫ్ ల్యాండ్, భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 7 ఇంపార్టెంట్. షెడ్యూల్ 7 లేదా ఆర్టికల్ 246 గుర్తుంచుకోండి. ఇందులో 3 జాబితాలు ఉంటాయి కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా అంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సంపూర్ణ అధికారాలు ఉండే ఒక జాబితా అన్నట్టు, అంటే వాటిపైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర జాబితా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 100% అథారిటీ, అధికారం ఉన్న అంశాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ఉమ్మడి అంటే ఏంటి? కేంద్రం రాష్ట్రాలకు సమానంగా అధికారాలు, చట్టాలు చేసే అధికారాలు ఉంటాయి. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం రాజ్యాంగంలో. సో ఇక్కడ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నాను. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు మహిళలు చాలా మంది పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలంగా మనం మహిళలను చూస్తూ ఉంటాం. మన ప్రాంతాల్లో కూడా చూడండి, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎందుకంటే రాష్ట్ర జాబితా కాబట్టి తెలంగాణ పోలీసు, ఏపీ పోలీస్ అని పిలుస్తాం. సో అలా పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు సర్వసాధారణం. అలాంటిది ఎక్స్క్లూజివ్గా 100% విమెన్తో కూడుకొని ఉన్న ప్రత్యేక వింగ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు వార్తలు ఇచ్చాయి. అంటే ఈ వింగ్ ఏపీ విమెన్ పోలీస్ వింగ్ అంటే ఇందులో 100% ఈ వింగ్ ఏదైతే ఉందో ఇందులో పనిచేసే మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళు విమెన్ పోలీసులు. వీరికి సేమ్ కాకి యూనిఫామ్ ఉంటుంది, సేమ్ ఎంబ్లమ్ ఉంటుంది. సో విమెన్ పోలీస్ ఎంబ్లమ్ ఉంటుంది. అండ్ ఏదైతే ఉంటుందో మనకి వీళ్ళకి క్యాప్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లాగానే ఉంటుంది. సో అలా విమెన్ పోలీస్ వింగ్ ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ టోటల్ గా సపరేట్ గా ఉంటుంది అన్నట్టు ఇక మీదట. సో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు విమెన్ పోలీస్ వింగ్ ఏదైతే ఉంటుందో ఇందులో సపరేట్ ప్రాసెస్ జరుగుతుందంట. అలా విమెన్ కి సంబంధించి రాష్ట్ర మహిళా సంరక్షణ చర్యల భాగంగా ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఇందులో విమెన్ రిలేటెడ్ ఇన్స్పెక్టర్, సో ఇన్స్పెక్టర్ అంటే సిఐ క్యాడర్, అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, అలా అందరు కూడా మహిళలతో కూడుకొని ఉన్న విభాగం. కాకపోతే ఇది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో అంటున్నాను. అలా ప్రత్యేక వింగ్ ఉంటుంది ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా. వీరు మాత్రం ఎవరికి అథారిటీ కింద పనిచేస్తారు, వీరు సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో డిఎస్పీ, ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ డిపార్ట్మెంట్ లోనే సపరేట్ గా ఒక వింగ్, ఒక ప్రత్యేక శాఖ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అలా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాంపుల్ షీ టీమ్స్ ఇలాగే అనుకోండి. కాకపోతే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా సపరేట్ గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇదొకటి ఏపీకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఆక్స్ఫామ్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆక్స్ఫామ్ సంస్థ ప్రముఖ ఎన్జిఓ కన్సార్టియం నైరోబీ, కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. నైరోబీ హెడ్ క్వార్టర్. ఇటీవల వార్తలు ఇచ్చిన ఆక్స్ఫామ్ సంస్థ తరచు వార్తలు నిలుస్తుంది. ఆక్స్ఫామ్ సంస్థ తరచు ఏదో ఒక నివేదికను విడుదల చేస్తూ వార్తలు నిలుస్తుంది. ఆక్స్ఫామ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నైరోబీ. నైరోబీ ఎక్కడ ఉంది? కెన్యా, ఆఫ్రికన్ అని గుర్తుంచుకోండి. సో అలా ఆక్స్ఫామ్ సంస్థ పాండమిక్ బిలియనేర్స్ పాండమిక్ బిలియనేర్స్ అంటే పాండమిక్ ప్రస్తుతం మన సమయం,
సో లాస్ట్ ఇయర్ ఇంకా సివియర్గా ఉండే, ప్రస్తుతం విపత్కర పరిస్థితులు అన్నట్టు. కరోనా మహమ్మారి, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా కరోనా మహమ్మారి నుండి తప్పించుకున్న దేశము ప్రాంతం లేదంటే మనం అంతగా చెప్పుకోవచ్చు. అలాంటిది పాండమిక్ సమయంలో, అంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ప్రతి దేశం, ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఆర్థిక పరంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. చాలా దేశాల్లో ప్రాణ నష్టాలను కూడా చూస్తున్నాం. అలాంటిది పాండమిక్ సమయంలో బిలియనీర్స్గా, సో నష్టాల సమయంలో లాభాలను పొందుతున్న వ్యక్తుల జాబితాకి సంబంధించి, సంస్థల జాబితాకి సంబంధించి ఆక్స్ఫామ్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఏషియా ప్రాంతం నుండి ఎక్కువగా బిలియనీర్స్ ఈ పాండమిక్ సమయంలో చోటు సంపాదించుకున్నట్టు. ఆ పర్సన్స్ పేర్లు అవసరం లేదు. సో అందులో కూడా ఏ సెక్టార్కి సంబంధించిన వారంటే ఫార్మా సెక్టార్, మెడిసిన్ సెక్టార్ ఏదైతే ఉందో ఫార్మా మందులకు సంబంధించి ఈ పాండమిక్ సమయంలో మెడిసిన్ అనేది కీ రోల్ ప్లే చేసింది కదా, అలా ఫార్మాస్యూటికల్ సెక్టార్కి సంబంధించి డిపెండ్ అయిన వారు ఎవరైతే ఉంటారో ఈ పాండమిక్ సమయంలో బిలియనీర్స్గా ఎక్కువ మందిని చూడడం జరిగిందని చెప్పేసి ఆక్స్ఫామ్ సంస్థ ఒక నివేదికను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఆక్స్ఫామ్ సంస్థ ఎగ్జామ్లో ఏ పాయింట్ అడుగుతారు అంటే ఎంతమంది ఉన్నారో అదంతా అడిగారు. సో పాండమిక్ బిలియనీర్స్ పేరిట, అంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో లాభాల బారిన పడిన వ్యక్తుల జాబితాకి సంబంధించిన ఒక నివేదికను ఏ సంస్థ విడుదల చేసిందంటే ఆక్స్ఫామ్ సంస్థ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో నార్త్ ఈస్ట్కి సంబంధించి, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, మనం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం పర్యాటక శాఖ కూడా ఉంటుంది కదా, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో రానున్న ఏప్రిల్ 8 నుండి 16 డేట్స్ అవసరం లేదు, రానున్న ఏప్రిల్ మాసం 2022 రోజున ఒక ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. అదేంటంటే నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పెడిషన్. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పెడిషన్ అంటే సింపుల్ ఎగ్జిబిషన్ అని గుర్తుంచుకోండి, ప్రదర్శన అని గుర్తుంచుకోండి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు, ఆన్ వీల్స్ అంటే బైక్స్ అని గుర్తుంచుకోండి. సో దాదాపు 75 బైక్లు, 75 టూ వీలర్స్ ఉంటాయి కదా, టూ వీలర్స్ దాదాపు నార్త్ ఈస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తంలో కూడా 9000 కిలోమీటర్లు తిరుగుతాయి అన్నట్టు. సో ఇక్కడ ఈ ఎక్స్పెడిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పించాలి. దేనిపైన అవగాహన? ఒకటి రోడ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించడం. సెకండ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటున్నాం కదా, భారతదేశంలో నార్త్ ఈస్ట్ ఆ 7 సిస్టర్స్ ఏవైతే ఉంటాయో, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేక సంస్కృతి, వేషధారణ కానివ్వండి, ఆచార వ్యవహారాలు కానివ్వండి, వారి యొక్క ట్రెడిషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో నార్త్ ఈస్ట్కి సంబంధించి ఇటీవల చాలా ఫెస్టివల్ గురించి మనం చూస్తూ ఉంటున్నాం. సో వారికి సంబంధించి వారి సంస్కృతి పైన ప్రజల్లో అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. ఒకటి రోడ్ సేఫ్టీ అండ్ నార్త్ ఈస్టర్న్ కల్చర్ ట్రెడిషన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ పైన ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక బైక్ ర్యాలీ అని గుర్తుంచుకోండి. సో 75 బైకర్స్, దాదాపు 9000 కిలోమీటర్స్ ఎప్పుడు? ఏప్రిల్ మాసంలో ప్రారంభం కానుందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అగ్రిస్టాక్ ఆఫ్ ఫార్మర్స్ డాటా లేదా డిజిటల్ డాటా ఫార్మర్స్కి సంబంధించి. సో ఫార్మర్స్ లేదా అగ్రికల్చర్కి సంబంధించి ఒక డిజిటల్ డేటాని మెయింటైన్ చేయబోతుంది భారత ప్రభుత్వం. ఒక పోర్టల్ని అందుబాటులోకి తీసుకొస్తారట. భారతదేశంలోని వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో రైతులకు సంబంధించి నమోదు ప్రక్రియని చేయబోతున్నారంట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం నరేంద్ర సింగ్ తోమర్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇక్కడ దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన అందరూ రైతులు, సో చిన్న రైతులు కానివ్వండి, మధ్య రైతులు కానివ్వండి, పెద్ద రైతులు కానివ్వండి, మనం ల్యాండ్ హోల్డింగ్స్ కమతాలు అంటాం కదా, సో డిఫరెంట్ ఏ కమతాలు ఉన్నా కూడా అందులో పనిచేసే రైతులు ఉంటారు కదా, రైతు కూలీలు కానివ్వండి, మనకు వ్యవసాయ కూలీలు అంటాం. సో కూలీలు అంటే ఏంటంటే కౌలుకి తీసుకొని చేసేవారు అన్నట్టు. సో అలా ఏదైతే ఉంటుందో రైతులకి సంబంధించిన ఒక అధికారిక సమాచారాన్ని మెయింటైన్ చేస్తూ, సో ఈ పోర్టల్లో నమోదైన రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఒక యూనిక్ ఐడి కార్డు ఇస్తారట. ఐడెంటిటీ కార్డు, రైతులకు ఐడెంటిటీ కార్డు ఇస్తారట. అగ్రిస్టాక్ అంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేయబోతోంది. రైతులందరికీ కూడా ఒక యూనిక్ డేటా ఇస్తారు. ఈ డేటా ఆధారంగా ఏం చేస్తారంటే ఆ రైతుకి సంబంధించి అక్కడ వ్యవసాయ పంట కానివ్వండి, అక్కడ వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, సో ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కానివ్వండి, ఫసల్ బీమా యోజన కానివ్వండి, సో పిఎం సమ్మాన్ నిధి కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అమలు ఏ రకంగా జరుగుతుంది, ఏ ప్రోగ్రామ్ ద్వారా రైతులకు లబ్ధి జరుగుతుంది, వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయబోతుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి ఒక ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది. అగ్రిస్టాక్ ఆఫ్ డిజిటల్
డాటా లేదా ఫార్మర్స్ డాటా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ వెల్ఫేర్ పరిధిలో అతి త్వరలో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ఒప్పందం వార్తలు వచ్చింది. యాక్చువల్లీ ఇది ప్రైవేట్ సంస్థల ఒప్పందం, కాకపోతే ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్. సో ఎకో ఫ్రెండ్లీకి సంబంధించి ఆదాని గ్రూప్, తరచు మనం చూస్తూ ఉంటాం బిలియనర్స్కి సంబంధించి ఆదాని అని చెప్పేసి, ఆదాని గ్రూప్ మరియు సౌత్ కొరియాకి సంబంధించి పాస్కో POSCO పాస్కో అనే సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క విలువ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత అంటే $5 బిలియన్ అంటే అరౌండ్ ఇండియన్ కరెన్సీలో 35 to 36,000 crores అన్నట్టు. $5 బిలియన్. ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే దాదాపు భారతదేశంలో స్టీల్ని ప్రొడ్యూస్ చేయడము అండ్ గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీస్ని ప్రొవైడ్ చేయడం, గ్రీన్ ఎనర్జీ ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అని కోసం ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు వచ్చింది. ఆదాని అండ్ పాస్కో సంస్థకి సంబంధించి సౌత్ కొరియాకి సంబంధించిన సంస్థను గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు ప్రశ్న అంటే ఇటీవల వార్తలు ఇచ్చిన పోస్కో సంస్థ ఏ దేశానికి సంబంధించింది అంటే సౌత్ కొరియా. అండ్ ఇక్కడ POSCO వేరు పోస్కో ఇక్కడ, అండ్ POCSO వేరు. POCSO అనేది ఇటీవల వార్తలు ఇచ్చిన చట్టం 2012 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ అది వేరు. ఇది పాస్కో అనేది సౌత్ కొరియాకి సంబంధించిన ఒక సంస్థ, స్టీల్ ప్రొడ్యూసింగ్ సంస్థకి ఆదాని సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం. గ్రీన్ ఎనర్జీ క్లైమేట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేయడం. సో ఇక్కడ నారీ శక్తి పురస్కారం వార్తలు నిలిచింది. నారీ శక్తి పురస్కార్, నారీ అంటే మహిళ. సో మహిళలకి సంబంధించిన పురస్కారం. నారీ శక్తి పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1999. ఇయర్ ఇంపార్టెంట్. ఏదైనా అవార్డు న్యూస్లో నిలుస్తుంది అంటే ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ మనకు గుర్తుంచుకోవాలి. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి రిమెంబర్డ్. అంటే ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1999 సంవత్సరంలో ప్రారంభమైన నారీ శక్తి పురస్కారం అని గుర్తుంచుకోండి. సో ఈ నారీ శక్తి పురస్కారాన్ని మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు అనౌన్స్ చేస్తారు. సో ప్రతి ఏటా కూడా ఎవరికి సంబంధించి మహిళలకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే హైయెస్ట్ సివిలియన్ విమెన్ అవార్డు అని గుర్తుంచుకోండి. మహిళలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ఏ మహిళలకు ఇస్తారు? భారతదేశంలో మహిళలకి సంబంధించి ఎంపవర్ చేసే సంస్థలు నిర్వహిస్తున్న మహిళలు కానివ్వండి, సో స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా ఒక మహిళలకు సంబంధించి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే సంస్థలకి కానివ్వండి, మహిళా సంస్థలు, సో అలా మహిళలకి సంబంధించిన ఒక అత్యున్నత పౌర పురస్కారం. సో ఈ పురస్కారం కింద 2 లక్షల రూపాయలు ఇస్తారు పురస్కార గ్రహీతకు, సంస్థకైనా 2 లక్షల రూపాయలు ఇస్తారు అండ్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇక్కడ నారీ శక్తి పురస్కారాన్ని ఏ రోజున ఇస్తారంటే మార్చి 8ని ఇస్తారు. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎవరిస్తారంటే మన భారతదేశంలో రాష్ట్రపతి ప్రస్తుతం రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు కదా. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి చేతుల మీదుగా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఎంపిక చేసిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ విమెన్ కి సంబంధించి ప్రస్తుతం స్మృతి జుబిన్ ఇరానీ గారు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే జనవరి 31 వరకు, సో ఈ రోజు నుండి యాక్చువల్గా లాస్ట్ 2 డేస్ నుండి జనవరి 31 వరకు నారీ శక్తి పురస్కార గ్రహీతలుగా ఎంపిక ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన నామినేషన్స్ లేదా అప్లికేషన్ అనేది ఆన్ అయింది అన్నట్టు, అంటే ఓపెన్ అయింది. నామినేషన్స్ ఫర్ నారీ శక్తి పురస్కారాన్ని గుర్తుంచుకోండి. అంటే ఇందులో మనం ఏదైతే ఉందో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే విమెన్కి సంబంధించి, ఎవరైతే సమాజంలో మహిళలకు సంబంధించి సాధికారత కార్యక్రమాలను, విమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ని ఎవరైతే అమలు చేస్తున్నారో వారికి సంబంధించి నామినేట్ చేసామనుకో మనం, సో భారత ప్రభుత్వం వారికి సంబంధించి ఎంక్వైరీ చేసేసి వారికి ఇస్తుంది అన్నట్టు. సో మహిళలకి సంబంధించిన అత్యున్నత పురస్కారం మార్చి 5 ఇస్తారు. సో దానికి సంబంధించిన నామినేషన్స్ని ఇటీవల ఓపెన్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. గుర్తుంచుకోండి 1999 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అండ్ తిరువల్లువార్ డే వార్తలు నిలిచింది. తిరువల్లువార్ డేని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తిరువల్లువార్. యాక్చువల్గా తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప కవి. సో తను రాసిన తిరుక్కురల్, సో తమిళ్ లిటరేచర్కి సంబంధించి తిరుక్కురల్ చాలా వరకు కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. దాని ట్రాన్స్లేటెడ్ కాపీస్ని కూడా ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పేసి తిరుక్కురల్ని రాసిన తిరువల్లువార్. యాక్చువల్గా తమిళ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది. తన పుట్టుకకి సంబంధించి, తన ఫ్యామిలీకి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడ కూడా అందుబాటులో లేవు. కాకపోతే తిరువల్లువారు రాసిన కావ్యాలు కానివ్వండి, తను రాసిన రచనలు కానివ్వండి, తనకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా జనవరి 15th ఆర్ జనవరి 16th
తిరువల్లువార డేని సెలబ్రేట్ చేస్తుంది. ఎందుకు జనవరి 15th 16th అంటున్నానంటే మకర సంక్రాంతి, మన దగ్గర మకర సంక్రాంతి ఉంటుంది కదా, ప్యారలల్గా తమిళనాడు రాష్ట్రంలో తాయ్ పొంగల్ పేరుతో నిర్వహిస్తారు. తాయ్ పొంగల్ ఇటీవల మీకు ఇమేజ్ ఆధారంగా భారతదేశంలో ఫెస్టివల్ సీజన్కి సంబంధించి సంక్రాంతి పండుగ మన తెలుగు ప్రాంతాలు చూస్తూ ఉంటాం, పెద్ద పండుగ అంటాం ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో సంక్రాంతిని ఏ పేరుతో ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారని చెప్పేసి ప్రత్యేకంగా మీకు ఆ ఇమేజ్ చూపించాను లాస్ట్ 2 days బ్యాక్, ఒకసారి చూడండి. ఇక్కడ జనవరి 15th లేదా జనవరి 16th ఏ రోజునైతే తాయ్ పొంగల్ ఫెస్టివల్ ఉంటుందో ఆ రోజున తిరువల్లువార్ డేని నిర్వహిస్తుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. వల్లువార్ ఫాదర్ ఆఫ్ తమిళ్ పోయట్రీ, తమిళ్ లిటరేచర్, తమిళ్ పోయట్రీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది తమిళనాడు చరిత్ర ఉన్నంతకాలం కూడా. ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల కాలం ఇలాంటి అంశాలు మనం తరచు చూస్తున్నాం. మహాకవి డే, మహాకవి డే, మహాకవి డే అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సెప్టెంబర్ 11న నిర్వహించింది. సెప్టెంబర్ 11 మహాకవి డే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఇలా కొత్త తేదీలు ఏమైనా వార్తలు ఇచ్చినా, దినోత్సవాలు వార్తలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే వార్తలు ఇచ్చినా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అలా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ నవంబర్ 19th వరల్డ్ పెడెస్ట్రియన్ డే అనే ఒక అంశాన్ని మనం చూసాము, గురునానక్ దేవ్ సిక్కు మత గురువుకి సంబంధించి ఇలాంటివి. అండ్ ఆగస్టు 7th నీరజ్ చోప్రా గారు సాధించిన ఒక విజయం చిహ్నంగా మనకు భారతదేశంలో భవిష్యత్ కాలంలో చూడబోతున్నాం జావెలిన్ త్రో డే. అదొకటి ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలను మీరు లింక్ చేస్తూ చూడండి. ఆగస్టు 14th పార్టిషన్ హారర్స్ డే, విభజన ఘోరాల స్మారక దినోత్సవం, వీటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఓనెకే ఓబవ్వ గారి జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. అండ్ రానున్న జనవరి 23 చాలా ఇంపార్టెంట్, పరాక్రమ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి దినోత్సవం. ఆ రోజు నుండే ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇలాంటివి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పర్సన్ క్లైవ్ లాయిడ్. క్లైవ్ లాయిడ్ అనగానే ఒకే ఒక్క క్రీడ గుర్తుకు రావాలి, అదేంటంటే క్రికెట్. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాలు, ప్రత్యేక చాప్టర్స్ ఉంటాయి. వెస్టిండీస్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. వెస్టిండీస్ ఒకప్పుడు కరేబియన్ జట్టు, వెస్టిండీస్ జట్టు అంటే ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశం కూడా వణికిపోయేది. అంతగా పేస్ బౌలింగ్ కానివ్వండి, బ్యాట్స్మెన్ కానీ ఉండేవారు. అలాంటి వెస్టిండీస్కి సంబంధించి తాను రాసిన చరిత్ర ఏంటంటే 1975 గుర్తుంచుకోండి. 1975 క్రికెట్కి సంబంధించి ఇంపార్టెంట్ మేడెన్ వరల్డ్ కప్. మేడెన్ వరల్డ్ కప్ అంటే ఏంటి? ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి వరల్డ్ కప్. 1975 వరల్డ్ కప్ విజేత వెస్టిండీస్. ఎవరిపైన వెస్టిండీస్ జట్టు గెలిచింది అంటే ఆస్ట్రేలియా పైన. అలా ఆస్ట్రేలియాపై గెలిచి మేడెన్ క్రికెట్ వరల్డ్ కప్, 1 డే వరల్డ్ కప్ ని గెలిచిన చరిత్ర వెస్టిండీస్ పేరిట ఉంది. ఆ చరిత్రను లిఖించిన ఒక మహానుభావుడే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం. ఎవరంటే క్లైవ్ లాయిడ్, అంటే తన క్యాప్టెన్సీ అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత 1979 క్రికెట్ వరల్డ్ కప్ ఎవ్రీ 4 years కదా. 1975 వెస్టిండీస్ జట్టు గెలిచింది. ఎవరి క్యాప్టెన్సీలో? క్లైవ్ లాయిడ్. అండ్ 1979 మరొకసారి వెస్టిండీస్ జట్టే 2వ క్రికెట్ వరల్డ్ కప్ ని కూడా గెలిచింది. ఈసారి ఇంగ్లాండ్ పైన లార్డ్స్ లో. ఇదొకటి ఇంపార్టెంట్. అప్పుడు కూడా క్యాప్టెన్ తనే. టెస్ట్ మ్యాచ్ల విషయానికి వస్తే 27 టెస్ట్ మ్యాచ్లు తను సారథ్యం వహించాడు. 27 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. తన కెప్టెన్సీలో వెస్టిండీస్ జట్టు ఒక్కసారి కూడా ఓడిపోలేదు అంటే అతిశయోక్తి కాదు. అండ్ కంటిన్యూ 11 మ్యాచెస్ సిరీస్గా గెలిచాడు. అలాంటి ఒక వెస్టిండీస్ దిగ్గజం వరల్డ్ కప్ని సాధించిన 2 సార్లు, మొదటి 2 వరల్డ్ కప్లను సాధించిన ఒక క్యాప్టెన్ క్లైవ్ లాయిడ్ని ఐసీసీ 2009 సంవత్సరంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఎవ్రీ స్పోర్ట్కి సంబంధించి ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూఈకి కానివ్వండి, క్రికెట్కి సంబంధించి కానివ్వండి, ఫుట్బాల్కి సంబంధించి కానివ్వండి. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటంటే ఆ క్రీడలో వారికంటూ ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా వారిని గుర్తిస్తారన్నట్టు హాల్ ఆఫ్ ఫేమ్. అలా ఐసీసీ 2009 సంవత్సరంలో హాల్ ఆఫ్ ఫేమ్గా క్లైవ్ లాయిడ్ని గుర్తించింది. ఈరోజు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే తను ఈరోజు నైట్ హుడ్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. నైట్ హుడ్ గుర్తుంచుకోండి. ఇటీవల నైట్ హుడ్ పురస్కార గ్రహీతగా మనం లూయిస్ హామిల్టన్ గారిని చూడడం జరిగింది బ్రిటన్కి సంబంధించి. నైట్ హుడ్ అనే పురస్కారాన్ని బ్రిటన్ రాజు ప్రిన్స్ విలియమ్స్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. నైట్ హుడ్ పురస్కార గ్రహీతగా ఎవరైతే ఎంపిక అవుతారో వారికి పేరు ముందు సర్ అనే బిరుదు వస్తుంది. సర్, మన భారతదేశ చరిత్రలో కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి సర్ అనే పేర్లను కూడా తిరిగి ఇచ్చేశారు బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాతంత్రోద్యమ సమయంలో. సర్ క్లైవ్ లాయిడ్గా గుర్తింపు పొందారు అన్నట్టు. బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించి అత్యున్నత ఒక పురస్కారం అనుకోవచ్చు. నైట్ హుడ్ అనే ఒక పేరు, నైట్ హుడ్ అనే బిరుదుని పొందుతూ క్లైవ్ లాయిడ్ గారు వార్తలు ఇచ్చారు. సేమ్ ఇదే నైట్ హుడ్ పురస్కార గ్రహీతగా లాస్ట్ ఒక 15 days బ్యాక్
మనం లూయిస్ హ్యామిల్టన్ ఫార్ములా 1 దిగ్గజం, ప్రపంచంలో మొట్టమొదటిసారి 100 విక్టరీలను సాధించిన ఫార్ములా 1 ఆటగాడు అని చెప్పాను. సో అలాంటివి. సో క్లైవ్ లాడ్ వెస్టిండీస్ దిగ్గజం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. వెస్టిండీస్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఆటగాడు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఈరోజు టాపిక్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని ఒకసారి ఫస్ట్ చూద్దాం. సో వాల్కెనో బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. టోంగాకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చిన వాల్కెనోస్ అన్నిటినీ కూడా మీకు చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి సో సౌత్ ఆఫ్రికా ఇచ్చిన ప్రకటన ఏంటంటే ప్రభుత్వం ఇక మీదట కరోనా ఉధృతి ఎంత ఉన్నా కూడా లాక్డౌన్ మాత్రం విధించారంట. సో లాక్డౌన్ విధించబోమని చెప్పేసి ఇటీవల అధికారిక ప్రకటన చేసిన దేశం ఏదంటే సౌత్ ఆఫ్రికా. ఎప్పుడు కూడా కరోనా కారణంగా లాక్డౌన్ ఉండదు దేశంలో. అండ్ థర్డ్ వచ్చేసి సొనయాన్స్ అనే ఒక ఆనియన్స్ వార్తలు ఇచ్చాయి. టియర్లెస్ ఆనియన్స్ లేదా స్వీట్ ఆనియన్స్ యూకేకి సంబంధించి అని చెప్పాను. అండ్ నెక్స్ట్ సో రైల్ బార్న్ మిసైల్ లాంచ్ ప్రయోగంతో వార్తలు నిలిచిన నార్త్ కొరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో స్పేస్ అనీమియా అనే ఒక అంశం గురించి చెప్పాను. రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గుదలను అనీమియా స్పేస్కి సంబంధించి వ్యోమగాములకు ఏ రకంగా అని చెప్పేసి ఈ టాపిక్ డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న శ్రీలంక దేశానికి భారత ప్రభుత్వం $900 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహిళలకి సంబంధించి విమెన్ పోలీస్ వింగ్ ఇందాకే మనం చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో పాండమిక్ బిలియనియర్స్ ఆక్స్ఫామ్ సంస్థకి సంబంధించిన ఒక అంశాన్ని మనం చూసాము. అండ్ నెక్స్ట్ సో నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్పెడిషన్. సో ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి మరియు రోడ్ సేఫ్టీ పైన ప్రత్యేక అవగాహన కల్పించడానికి ఒక బైక్ ర్యాలీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో అగ్రిస్టాక్ ఆఫ్ డిజిటల్ డేటా అగ్రికల్చర్ ఫార్మర్స్ సంబంధించి ఐడి కార్డ్స్ అనే అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదాని గ్రూప్కి మరియు పోస్కో సంస్థ సౌత్ కొరియాకి సంబంధించిన ఒక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నారీ శక్తి పురస్కారం యొక్క ప్రత్యేకతను చూసాం. 1999 ఇయర్ నామినేషన్స్ని ఓపెన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరువల్లువార డేని అధికారికంగా నిర్వహిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ క్లైవ్ లాయిడ్ సో నైట్హుడ్ పురస్కార గ్రహీతగా ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.